కొంతమంది పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్ళ లైఫ్ని పక్క వాళ్ళ చేతిలో పెట్టేసి ఉంటారు. ఒరే నీ భార్యతోని బాగా చూడరా, నువ్వు మాట్లాడరా, లేకపోతే ఏదైనా అంటే ఫ్రెండ్స్ అలా ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉంటారు. వద్దురా నీ ఫోన్ చేయకురా, అది నీ దగ్గర తగ్గదా, ఇలాంటి మాట్లాడుతుంటారు. ఒకవేళ నీ ఫోన్ చేసి నువ్వు తగ్గిపోతావు, ఇలాంటి పనికి మళ్ళీ చెత్త ఐడియాలని ఇచ్చి ఫ్రెండ్స్కి వెనకేసుకుంటూ నీ భార్య ఏంటో నీకు తెలియదా, నీ భార్యని ఎలా నువ్వు చూసుకోవాలో నీకు తెలియదా? అలాంటప్పుడు అలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళడం ఎందుకు? ఒక ఆడదానికి ఆశలతో ఆడుకోవడం ఎందుకు? ఎప్పుడైనా సరే కలిసి ఉండే బంధాలే గొప్ప నేనైతే అంటాను. ఎందుకంటే పక్కోడి చేతిలో ఎప్పుడు జీవితాన్ని పెట్టకూడదు, థర్డ్ పార్టీ దాన్నే అంటారు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాను. ఒరే నువ్వు తగ్గిపోతావురా, ఇప్పుడు నువ్వు ఫోన్ చేయకురా అని అంటారు. ఆ రిలేషన్షిప్ ఎందుకంటే వాళ్ళు పక్క వాళ్ళు చూడలేరు, మీరు బాగుంటే చూడలేను అలాగే చెప్తారు. మీకు ఈరోజు ఇష్టం ఉంది వెళ్ళరా అనేసి అంటారు, వెళ్ళి నీ భార్య నువ్వు మంచి చూసుకొని చెప్తారు. రేపు వాళ్ళకి కష్టం ఉంది, నీ 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 యొక్క లైఫ్ బాగుండడం ఇష్టం లేదనుకో, వాడు ఎవడో లైఫ్ పోయి ఉంటుంది ముందే, నీకు పని మళ్ళీ చెత్త సలహాలు ఇస్తాడు. ఒరే నువ్వు ఎలా ఉండరా అలా ఉండరు, ఆడి లైఫ్ అది నిలబెట్టుకోలేడు, నీకేం లైఫ్ చెప్తాడు. ఎవరో నువ్వు బాగా చూసుకోలేకపోతే అయ్యా నీ భార్య నువ్వు శుభ్రం చూసుకోరా అంటే అప్పుడు చూస్తావు. వాడు చెప్తే కానీ నీకు జ్ఞానోదయం రాదా, బుద్ధి రాదా? ఆ మాత్రం ఇంకేది జ్ఞానం లేదా? నీ భార్య నువ్వు చూసుకోలేవా? తనకి ఇష్టమేంటో కష్టమేంటో నువ్వు చేసే పనుల వల్ల తనంత బాధపడుతుందో నీకు అది అర్థం కాదా? వాడెవడో చెప్తాడు నీ పక్కొచ్చి, రే భార్యకి ఇలాగే ఉంచాలరా అలాగే ఉంచాలరా. ఎవరికో చెప్పాడట, ఎవరే నీ భార్యకి నువ్వు చీరలు కొనేసి ఇవ్వకని. ఆ లైఫ్ లాంగ్ అటు కొనేసి ఇవ్వలే. ఆ భార్య నా భర్త ఒక చీర తెస్తాడేమో అని చూసింది. కొంతకాలానికి ఆవిడ ఎదురు చూడడం మానేసింది, ఆయన తేవడం మానేశాడు. ఆ లైఫ్ అయిపోయింది. పనికి మళ్ళీ చెత్త సలహాలు ఎందుకు ఇస్తారు? పనికి మళ్ళీ చెత్త సలహాలు ఎందుకు వింటారు?